లెక్కలో ఉంచారు. ప్రభా, నిన్నటి దినమునంతా తండ్రి ప్రభా మమ్మలను మా సేవ పరిచారంలోను పనులలోను అన్ని విషయంలో తండ్రి తోడుగుండి రాత్రంతా తండ్రి చక్కటి మంచి నిద్ర ఇచ్చారు. ఉదయాన తండ్రి ప్రభా మమ్మలను నీ వాక్యం వినడానికి సిద్ధపరిచారు. ప్రభా, చేరి వచ్చిన వారందరినీ ప్రభా ఆశీర్వదించండి. ప్రభా, ఇంకా రావాల్సిన వారు కూడా ప్రభా వారిని తండ్రి ప్రభా మరి లేపండి తండ్రి. వారు కూడా తండ్రి నీ సన్నిధిలోకి రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. శారీరము బలహీనం కనుక తండ్రి ప్రభా కొన్నిసార్లు తండ్రి సహకరించకపోవడం ద్వారా కూడా జరుగుతున్నాయి నాన్న. ప్రభా వారి శరీరం బలహీనం ఉన్నట్లయితే ప్రభా వారికి ఆరోగ్యం ఇచ్చి లేపండి. ప్రభా వారు కూడా ఈ యొక్క ఫెలోషిప్ లోకి తండ్రి తీసుకురండి అయ్యా. ప్రభా నాయన ఈ దినమున తండ్రి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి ఇప్పుడు ఈ సమయంలో తండ్రి ప్రభా నీ వాక్యము ద్వారా తండ్రి ప్రభా మీరు మాకు వినిపిస్తున్న సమయంలో ప్రభా మరి నాయన మీ వాక్యం తండ్రి ప్రభా మాకు ఎంత అవసరమో తండ్రి ప్రభా ఈ దినం జరగబోయేటువంటి ఈ యొక్క కూడికలో తండ్రి ప్రభా నాయన మీ ఆ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి తండ్రి ప్రభా నాయన ప్రతి వాక్య అక్షరములు తండ్రి ప్రభా మాలో నిలబడలాగిన తండ్రి మీ కార్యం జరిగించండి తండ్రి. అవి తండ్రి మరి విని ప్రభా అవి జారిపోకుండా తండ్రి ప్రభా మరి మర్చిపోకుండా మాకు తండ్రి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. మరి సంపూర్ణ ఆత్మీయ శక్తిని దయచేయండి అయ్యానికి స్తోత్రం. ఇదిగో తండ్రి ఇంతవరకు నాయన నిన్ను స్తుతించాము, నిన్ను ఘనపరిచాము, పాటల ద్వారా నిన్ను మయంపరిచాము ప్రభా. నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన స్తోత్రం తండ్రి. ఈ సమయాన్ని తండ్రి ప్రభా మీ దాసులనే అభిషేకించండి, ఆశీర్వదించండి ప్రభా. వారిని మీ సెలువు చాటున నిలవబెట్టుకొని ప్రభా వారిని బూరగా వాడుకొని ప్రభా మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. ఈ లోకము తండ్రి ప్రభా ఆ వాక్యము తండ్రి ఆయన తగ్గిపోయే ప్రమాదంలో ఉన్న ఈ కాలంలో ప్రభా మాకు ఈ మహా గొప్ప అదృష్టాన్ని మీరు కలిగించారు స్తోత్రం. మీ కృపలు నడిపించండి, మీ దాసులను తండ్రి అభిషేకించండి. ఇదిగో తండ్రి ఈ సమయాన్ని అయ్యగారికి తండ్రి ప్రభా మీరు అప్పగించమని మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ సో మచ్ అయ్యగారు. అందరికీ వందనాలండి. డాన్స్ అక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ చైతన్య గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ చైతన్య మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య మరియు జానెట్ గారులకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలు అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మాక్స్వెల్ టీమ్ లో సహా ఉపదేశకులుగా ఉన్నారు. వారు తరచుగా మన మధ్యలో వాక్యాన్ని చాలా చక్కగా అందిస్తారండి. దయచేసి మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో విందాము. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వెల్కమ్. మరొకసారి మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎంతోమంది దైవ సేవకురాండ్రు, విశ్వాసులు ఈ విధంగా ఉదయకాలాన్నే దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఎంత గొప్ప విషయం. దేవుడు మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించి తగిన జవాబు తగిన సమయంలో ఆయన అద్భుత రీతిలో అందించినట్లు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం
38వ వచనం నుంచి. అంతకుముందు ఈ వాక్య భాగం మనం అంతకుముందు చదివి ఉండుంటాం. ఆమ్, ఆ సందర్భం కూడా మీలో చాలా మందికి ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఫరో కలగని ఆ కళ విషయంలో కలత చెంది దానికి అర్థాన్ని ఎతుకుతున్న సమయంలో ఆమ్, యోసేపుని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన దగ్గర పనిచేస్తున్న పారదాయకుడు. ఆ విధంగా యోసేపు చెరసాల్లోంచి తీసుకుని రాబడి ఫరో ముందు నిలబెట్టబడ్డాడు. ఫరోకి తాను కన్న కలలు, 2 కలలు, దాని అర్థాలు ఫరోకి యోసేపు తెలియజేసిన సందర్భం ఇది. ఆమ్, కనుక రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, దాని విషయంలో దేవుడు ఏం తెలియదలుచుకున్నాడు ఫరోకి అన్న విషయాన్ని చెప్పిన యోసేపు ఏం చేస్తే ఆ రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అన్న విషయంలో కూడా కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆ తర్వాత జరుగుతున్న వాక్య భాగాన్ని చదువుతున్నాను నేను. 38వ వచనం, 37వ వచనం నుంచి చదువుతాను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనక నీవలే వివేక జ్ఞానం గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు చేసి వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటి ఏ మనుషుడును నీ చేతినైనను కాలినైనను తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్ ఫనేహ అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీఫర కుమార్తెనగు అసెనతును ఇచ్చి పెళ్లి చేసెను. లెట్ మీ పాజ్ దేర్. యోసేపు జీవితం చాలా సడన్ టర్న్ తిరిగింది. అంతకాలం చెరసాల్లో ఉన్న యోసేపు ఇంకా అసలు తనకు భవిష్యత్తు ఉందో లేదో అన్న ఆలోచనలో ఉంటాడేమో ఈ సంఘటన జరగక ముందు వరకు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు అట్లానే అనుకోకుండా క్రొత్త అవకాశాలని జీవితాలకు తీసుకొస్తాడు. అవి ఎంత చురుగ్గా వస్తాయంటే ఆ గంటల సమయం వ్యవధిలోనే మన జీవితం అంతా పూర్తిగా మార్చివేస్తాడు దేవుడు. చెరసాల నుంచి బయటికి తీసుకురాబడి స్నానం చేసి కొత్త బట్టలు వేసి ఫరో ముందు నిలబెట్టడం, ఆయన దగ్గర కళకు వివరణ ఇవ్వటం, ఏం చేస్తే బాగుంటుందని చెప్పడం, ఆయన వివరిస్తుండగా ఫరూకీను తన చుట్టూ ఉన్న వ్యక్తులకు యోసేపు మీద దేవుని ఆత్మ స్పష్టంగా కనబడటం, దేవుని హస్తం చాలా ప్రత్యక్షంగా యోసేపు జీవితంలో నుంచే బయలుపరచబడటం, యోసేపులో ఉన్న జ్ఞానాన్ని వివేకాన్ని గుర్తించడం అన్ని ఆ నిమిషాల్లోనే జరిగిపోయినాయి అన్ని. తను ఫరో ప్యాలెస్కి తీసుకురాబడిన క్షణం నుంచి మహా అయితే ఒక గంట పడుకుంటుందేమో, గంటలో ఆ దేశానికి అధిపతిగా మారిపోయాడు యోసేపు. మన పరిస్థితులను అంత క్విక్గా మార్చగలడు దేవుడు. చాలాసార్లు మనం ఉన్న పరిస్థితిని చూసి ఇంక అసలు ఎప్పటికీ ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడగలవో లేదో అన్న ఆలోచనలో మీరెవరన్నా ఉన్నా, ఇక భవిష్యత్తు ఉంటుందో లేదో, సరైన భవిష్యత్తు మనకి తిరిగి సృష్టింపబడుతుందో లేదో అన్న ఆలోచనతో ఉన్నా,
ఈ మాట, ఈ సంఘటన మనకు నిరీక్షణ ఇచ్చే సంఘటన, మనలో ధైర్యాన్ని నింపే సంఘటన. యోసేపు జీవితాన్ని క్షణాల్లో, నిమిషాల్లో మార్చేశాడు దేవుడు. వెల్, దట్ వాజ్ నాట్ మై ఫోకస్ ఆఫ్ మై మెసేజ్. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నేను యాక్చువల్గా ఈ దినం ఎక్స్ప్లోర్ చేయదలుచుకున్నాను. 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటిన సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశమంతటియు సంచారము చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండు ఆ పొలం యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. కరువు సంవత్సరములు రాకముందు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పొతీఫెరా కుమార్తెయగు అసనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనాసే అని పేరు పెట్టెను. ఆ తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభాయను గాని ఐగుప్తు దేశమంతటియు ఆహారముండెను. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు కరువు ఆహారం కొరకు ఫరోతో మొరపెట్టుకుని, అప్పుడు ఫరో, మీరు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. కరువు ఆ దేశమంతటా ఉండెను గనుక యోసేపు కొట్లనన్నిటినీ విప్పింపి ఐగుప్తులకు ధాన్యమ నమ్మకం చేసెను. ఐగుప్తు మందు ఆ కరువు భారంగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమై ఉన్నందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు చేసిన కొన్ని పనులు నాయకత్వంలో, విశ్వాస జీవితంలో, పరిచర్య జీవితంలో చాలా మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు, చాలా మనకు అవసరమైన విషయాలు అని నేను నమ్ముతున్నాను. తను ఒక నాయకుడిగా నియమింపబడిన తర్వాత, ఒక బాధ్యత తన భుజం మీద పెట్టబడిన తర్వాత యోసేపు చేసిన కొన్ని కార్యాలు, అవి రేపటి దినాన్ని మనం ఎలా స్వాధీనపరుచుకోవచ్చు అన్న విషయంలో మనకు కొంత అవగాహన ఇస్తుందని నా ఉద్దేశం. కొద్ది రోజుల క్రితం ఇక్కడే వాంకోవర్లో, కెనడాలో ఉన్నాను నేను. వాంకోవర్లో అనే పట్టణంలో మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు ఒక చోట ఒక చిన్న ఫైర్ ఫైటర్స్ గురించి ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు అక్కడ. ఫైర్ ఫైటర్ని, ఆ ఊర్లో ఉన్న ఫైర్ ఫైటర్స్ని అభినందిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ మెమోరియల్ లాగా ఒక స్టాచ్యూని పెట్టారు. ఆ స్టాచ్యూని అక్కడ నిలబడి చూస్తూ దాని కింద ఉన్న విషయాలు చదువుతూ ఉన్నాను, ఏం రాశారా అని. దాని మీద ఒక చిన్న ట్యాగ్ లైన్ రాశారు. ఈ ఫైర్ ఫైటర్స్ని అభినందిస్తూ నిర్మించబడిన ఈ స్టాచ్యూని ఒక పేరు పెట్టుకున్నారు దానికి. నార్మల్గా పేరు అంటే ఏదో నార్మల్ పేర్లు ఉంటాయి మనకి, కానీ ఆ స్టాచ్యూకి ఒక స్లోగన్ పెట్టారు పేరులాగా. దిస్ ఈస్ కాల్డ్ ప్రొటెక్టింగ్ ద ఫ్యూచర్, సర్వింగ్ ద ప్రెజెంట్ స్టాచ్యూ అని పెట్టారు. ప్రొటెక్టింగ్ ద ఫ్యూచర్, సర్వింగ్ ద ప్రెజెంట్ అని. అది ఆ మాట ట్యాగ్ లైన్ చదువుతున్నప్పుడు భలే ఆశ్చర్యం వేసిన ఆ స్లోగన్. ప్రొటెక్టింగ్ ద ఫ్యూచర్ బై సర్వింగ్ ద ప్రెజెంట్. భవిష్యత్తు తరాన్ని, భవిష్యత్తులో సంఘాన్ని, పరిచర్ను కాపాడుకోవాలంటే ఈ తరంలో జాగ్రత్తగా సర్వ్ చేయాలన్నమాట.
యోసేపు చేసిన పని అదే. రేపటి దినాన్ని స్వాధీనపరచుకోవడానికి ఈ దినం ఏం చేయాలో అది చేశాడు. అందులో మనకు కొన్ని కిటుకులు మనం నేర్చుకోగలిగితే మన విశ్వాస జీవితంలో, మన కుటుంబ విషయాల్లో, పరిచయ విషయాల్లో, నాయకత్వం విషయాల్లో కూడా విజనీరింగ్ ఎలా ఉంటుందో నేర్చుకోగలం మనం. ఐ థింక్ జోసెఫ్ టీచెస్ దట్ వెరీ క్రిటికలీ. కొంతకాలం క్రితం ఒక బుక్ చదువుతా ఉన్నాను, విన్ ద డే అనే బుక్. అందులో ఆ రచయిత ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు, క్లౌడ్ ద సీడ్స్ అని. 1946 సంవత్సరం నవంబర్లో, నవంబర్ 13 అనుకుంటా, మొట్టమొదటిసారిగా కృత్రిమ వర్షాలు కురిపించడం అనే ప్రక్రియ ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా అదే ప్రయోగం చేసింది. ఒక చిన్న ప్లెయిన్లో న్యూయార్క్ స్టేట్ దగ్గర ఉన్న ఒక చిన్న పట్టణంలో, ఒక గ్రామంలో యాక్చువల్గా ఈ చిన్న ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయబడింది. పైలట్తో పాటు ఇంకొక వ్యక్తి, మిగతా ఆ ఫ్లైట్ మొత్తంలో ఒక 6 టన్నుల కార్బన్ డైఆక్సైడ్, ఘనీకరించబడిన కార్బన్ డైఆక్సైడ్, డ్రై ఐస్ అంటాం మనం దాన్ని, డ్రై ఐస్ని పెట్టుకొని ఆ పేలోడ్ వేసుకొని ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసి దగ్గరలో, ఆ ఊరికి దగ్గరలో ఉన్న ఒక క్యూములస్ క్లౌడ్లోకి, ఈ మేఘాలన్నీ ఉన్న చోటకి వెళ్ళి ఆ మేఘాల మధ్యలో మొట్టమొదటిసారిగా డ్రై ఐస్ని వేసినప్పుడు వర్షం పడింది. కృత్రిమ వర్షం అంటాం దాన్ని మనం, ఆ ప్రక్రియని. మానవుడు ప్రయోగం చేసిన ప్రయోగాల్లో ఆ ప్రయోగాల్లో ఈ కృత్రిమ వర్షం కురిపించడం అప్పుడే జరిగింది మొదటిసారి. అప్పటి నుంచి ఈ క్లౌడ్ సీడింగ్ ప్రారంభమైంది అన్ని చోట్ల. ఎక్కడెక్కడైతే వర్షాలు సరిగ్గా వర్షం రాని టైంలో ఈ మేఘాలని స్టిమ్యులేట్ చేసి కృత్రిమ వర్షం కురిపించడం అనేది సాధారణంగా అన్ని దేశాల్లో ఇప్పుడు ప్రాక్టీస్ చేసే విషయం. దానికి అప్పట్లో క్లౌడ్ సీడింగ్ అని పేరు పెట్టారు, క్లౌడ్ సీడింగ్ అని. ఆ క్లౌడ్ సీడింగ్ అనే కాన్సెప్ట్ అర్థం ఏంటంటే, ఒక ఫలితాన్ని తీసుకురావడానికి మన చేతిలో అవైలబుల్గా ఉన్న కొన్ని పదార్థాలని కలిపి దాని ద్వారా కొత్త ప్రక్రియను సృష్టించి ఫలితాన్ని తీసుకురావడం. సో రేపటి దినాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఈ దినం మనం కొన్ని కొత్త పనులు చేయాల్సిందే. అవి చేస్తే కానీ రేపటి దినాన్ని స్వాధీనపరచుకునే స్థితిలో మనం ఉండలేం. రాజు పొతిఫరు యోసేపుని ఆ దేశానికి అధిపతిగా నియమించిన వెంటనే యోసేపు చేసిన కార్యం, ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ lesson for us to learn, is he began to sow today what he wanted to see tomorrow. రేపటి దినం ఏం చూడదలుచుకున్నాడో, ఎలాంటి ఫలాన్ని చూడాలనుకున్నాడో ఆ ఫలాన్ని పొందుకోవడానికి ఈ దినం నుంచి నాటడం మొదలుపెట్టాడు యోసేపు. చేసిన మొదటి పని ఏంటండి, ఫరో ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చిన యోసేపు తను చేసిన మొదటి పని ఐగుప్తు దేశం అంతా బయలుదేరి సంచరించడం. యోసేపు బయలుదేరి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచరించను. 30 ఏళ్ళు యోసేపు అధిపతిగా నియమించబడినప్పుడు. 30 ఏళ్ల కురోడుకున్న జ్ఞానం, ఎంత అద్భుతమైన జ్ఞానం అది. ఆ దేశం అంతా సంచరించి ఏం చేస్తున్నాడు సంచరిస్తూ? దట్ వాజ్ వాట్ ఐ వాజ్ థింకింగ్. యోసేపు అలా దేశం అంతా తిరుగుతూ ఏం చేస్తున్నాడు? దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తున్నాడా? అసలు ఈ దేశం ఏంటి అని చూడటానికి వెళ్ళాడా, లేకపోతే వాజ్ హీ డూయింగ్ సంథింగ్ ఎల్స్? దట్స్ వెన్ ఐ రియలైజ్డ్, అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే యోసేపు చేసిన మొదటి పని, అండ్ ఐ థింక్ దట్స్ వాట్ వీ ఆల్ నీడ్ టు లెర్న్, ఈస్ టు డెవలప్ అ ప్రొఫెటిక్ విజన్, ప్రొఫెటిక్ ఇమాజినేషన్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫ్యూచర్ హీ వాంటెడ్ టు సీ. రేపటిని స్వాధీనపరచుకోవడం, మన జీవితంలో రేపటి దినాన్ని స్వాధీనపరచుకోవడం ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, ఈ దినం మనం ఒక ప్రవచనాత్మకమైన తలంపును పొందుకుంటే. ఈ యోసేపు ఏం చేస్తా ఉంటాడు? ఆ దేశం అంతా సంచరిస్తున్నాడంటే ఈ దేశం ఏంటి, ఈ దేశం సంస్కృతి ఏంటి,
ఈ దేశంలో ఉన్న నీడ్స్ ఏంటి, ఎవరికి ఏం అవసరం ఉంది, ఎక్కడ ఈ దేశంలో ధాన్యం ఎక్కువ పండుతుంది, ఎక్కడ తక్కువ పండుతుంది, ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. ఈ డెమోగ్రఫీస్ అన్నీ అంచనాలు వేస్తున్నాడు. ఈ అంచనాలు వేస్తున్నాడు గనుక తనకు ఒక విజన్ డెవలప్ అవుతూ వస్తుంది. ఐఎమ్ అబ్సల్యూట్లీ షూర్ దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. ఐ వాంట్ టు కాల్ దట్ ప్రొఫెటిక్ ఇమాజినేషన్. అందరం చేసే పని అదేనండి. మనం ఏదైనా కొత్త ఊరికి పరిచర్యకు వెళ్ళాం అనుకోండి, ఆ ఊరు చుట్టూ మనం ప్రేయర్ వర్క్ ఎందుకు చేస్తామంటే ఇందుకే. ఆ ఊరు చుట్టూ నడుస్తూ ప్రార్థన చేస్తూ ఊర్లో ఉన్న పరిస్థితులు, ఊర్లో ఉన్న మనుషుల్ని చూస్తూ మనం ఏ పని ప్రారంభించడానికైనా ముందు మనం చేసే పని అదే కదా. ఎందుకు చేస్తున్నాం? మనం ఆ నడిచే నడకలో మనం చూసే పరిస్థితులన్నీ గమనిస్తూ ఒక విజన్ డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో. దట్స్ వాట్ ఐ థింక్ హ్యాపెన్ టు జోసెఫ్. యాజ్ హీ బిగాన్ టు లుక్ అరౌండ్, హీ బిగాన్ టు డెవలప్ అ విజన్. దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే, ప్రార్థన చూడటంతో ప్రారంభమవుతుంది, అవసరతను చూడటంతో ప్రారంభమవుతుంది. మనం ఏ కార్యం సాధించాలన్నా సరే ప్రార్థించాల్సిందే. ప్రార్థన లేకపోతే ఏ పని జరగదు. కానీ మనం ప్రార్థన భారంతో చేయాలి అంటే దేని గురించి ప్రార్థిస్తున్నాము, ఆ పరిస్థితిని చూడటం చాలా అవసరం. సీయింగ్ హెల్ప్స్ అస్ టు బిగిన్ టు ప్రే. ప్రేయింగ్ బిగిన్స్ బై సీయింగ్. ప్రేయింగ్ బిగిన్ బై సీయింగ్. లుకింగ్ అట్ ద నీడ్ హెల్ప్స్ అస్ టు ఎన్విజన్ అ ఫ్యూచర్. యేసుప్రభు వారు ఒకసారి యెరూషలేముకు ప్రయాణం అయ్యి వస్తూ ఉన్నప్పుడు తన శిష్యులతో కలిసి సమరయ దగ్గర ఆగాడు. మీకు గుర్తుంది కదా, సమరయ స్త్రీతో ఆయన సంభాషించిన సంఘటన. ఆ స్త్రీతో మాట్లాడి వీళ్ళందరూ ఊర్లోకి వెళ్ళి ఆ, ఆహారం కొనుక్కురావడానికి వెళ్ళినప్పుడు ఈ సమరయ స్త్రీని ఆయన బావి దగ్గర కలుసుకొని ఆమెతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చివేశాడు. ఆమె తిరిగి వెళుతున్నప్పుడు శిష్యులు తిరిగి వచ్చారు భోజనం తీసుకొని. యేసుప్రభు వారికి భోజనం ఇవ్వబోతూ ఉంటే యేసుప్రభు వారు నా నా కడుపు నిండిపోయింది అన్నాడు. అదేంటి మీకు అక్కడ దొరికింది ఇక్కడ అని అంటే, యేసుప్రభు వారు ఒక మాట అంటాడు అక్కడ. 4 అధ్యాయం 35 వచ్చిన తర్వాత 35 నుంచి 38 వచ్చినాలు. మీ కళ్ళెత్తి చూడండి, ఎంత గొప్ప కోత ఉందో ఇక్కడ అంటాడు. వాస్తవానికి వాళ్ళు ఊరు బయట ఉన్నారు. ఆమ్, ఆ టైంలో అంటే ఈ స్త్రీ ఎప్పుడు ఏ టైంలో వచ్చిందో ఆ టైంలో మనుషులు తిరిగే టైం కాదు కనుక జనసంచారం ఏమీ లేదు. కానీ యేసుప్రభు వారు తలెత్తి కోత ఎంత విస్తారంగా ఉంది అంటాడు. హీ సీయింగ్ సంథింగ్ దట్ నోబడి ఎల్స్ ఈస్ సీయింగ్. ఆ కాన్సెప్ట్ వాళ్ళకి ఆ టైంలో అర్థం కాలేదు కనుక తర్వాత ఒకసారి మత్తయి సువార్తలో చూస్తాం మన ఆ సంఘటన. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసుప్రభు వారు తన శిష్యులతో ఉండి కొండ దిగి వస్తూ ఉండగా జనాలు చాలా మంది వచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వారిని చూసి వారి మీద కనికరపడి యేసుప్రభు వారికి వారి స్వస్థత చేయడం ప్రారంభించారు, టీచ్ చేయడం ప్రారంభించాడు, వాళ్ళ అవసరతలు తీర్చడం ప్రారంభించాడు. అలా తీరుస్తూ తీరుస్తూ కోతంత విస్తారంగా ఉందో అంటాడు మళ్ళీ. అంటే శిష్యులు మొదటిసారి చెప్పినప్పుడు అర్థం కాలేదు కనుక క్లియర్గా చూపించాడు. ఇప్పుడు వై దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ప్రార్థన మనం చూడటం ప్రారంభిస్తే, అవసరతలు చూడటం ప్రారంభిస్తే దేవుడు మనకు ఒక విజన్ని, దర్శనాన్ని ఫామ్ చేయడం ప్రారంభిస్తాడనమాట. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ఈ పర్టికులర్ అవసరత తీర్చబడుతుంది అన్న దర్శనాన్ని, యాక్షన్ స్టెప్స్ని దేవుడు మన హృదయంలో పెట్టడం ప్రారంభిస్తాడు. అదే జరిగింది యోసేపుకు కూడా. When you see, you begin to pray. When you begin to pray, God starts giving you a vision. అదే దాన్ని నేను ప్రొఫెటిక్ ఇమాజినేషన్ అంటున్నాను. అందుకే ఏ నాయకులైతే అవసరతను చూడటానికి ఇష్టపడతారో, ఏ నాయకులైతే ఆ అవసరతను బట్టి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో, ఏ విశ్వాసులైతే ఆ ప్రార్థన చేస్తూ ఉంటారో,
అలాంటి వ్యక్తులకి దేవుడు దర్శనాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. దే విల్ బిగిన్ టు సీ వాట్ ఈస్ ఇన్విజిబుల్, దే విల్ బిగిన్ టు హియర్ వాట్ ఈస్ ఇన్ఆడిబుల్, అండ్ దే విల్ బిగిన్ టు బిలీవ్ ఇంపాసిబుల్. అసాధ్యమైన వాటిని నమ్మాలి అంటే ఇదే ప్రారంభం చూడటం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు తెలిసిన సంఘటన. ఏలియా తన శిష్యునితో కలిసి కొండ మీద ఉన్నప్పుడు 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ టైంలో ఆయన మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తున్నాడు. 3 సంవత్సరాలు అన్న కొండ మీద, మోరియా కొండ మీద కరువు సమయం ప్రకటించాడు. అప్పటికే కరువు రాబోతుందన్న విషయాన్ని. ఆ కరువు కష్టంలో ఉన్న టైంలో రాజు అడిగితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ, తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ తన శిష్యుని వైపు చూసి, నీకు మేఘాలు కనపడుతున్నాయా అని అడిగాడు. మేఘాల ఎక్కడ కనపట్టలేదే. మళ్ళీ ప్రార్థన చేశాడు. ఇంకొంచెం ముందుకు పోయి చూడు ఎక్కడన్నా కనపడుతున్నాయా మేఘాలని. వెళ్ళి చూసి వచ్చాడు. మూడోసారి ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటాడు, ఐ హియర్ ద రషింగ్ విండ్, ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ ద రషింగ్ విండ్ అన్నాడు. రాబోతున్న వర్షం యొక్క సౌండ్ నేను వింటున్నాను అంటాడు. వెళ్ళి చూడిపో మళ్ళీ అని. అంత దూరంలో చిన్న వేలడంత మేఘాన్ని చూపించి, అదిగో వేలడంత మేఘం కనపడుతున్నాకంటే నువ్వు బట్టలు సర్దుకొని పరిగెత్తు అన్నాడు. తుఫాన్ రాబోతుంది, పరిగెత్తు అని. అంత గొప్ప దర్శనం ఏలియా ఒక్కడే చూడగలిగాడు, ఇంకెవరు చూడలేకపోయారు దాన్ని. థింగ్స్ we see, things we hear, others don't get to do, others don't get to see and hear when we pray and develop a prophetic imagination. అలాంటి ప్రవచనాత్మకమైన దార్శనికత్వం కేవలం యోసేపులా మనం కూడా అవసరతను చూస్తూ ప్రార్థన చేయడం ప్రారంభిస్తే కానీ మనకు రాదు. So first thing he did is to walk around and look at the place to develop a vision. కానీ అక్కడితో ఆగలేదు కదా. రేపటిని స్వాధీనపరచుకోవాలి అంటే కేవలం దర్శనం ఉంటే సరిపోదు. ఆ దర్శనం విషయంలో ఇప్పుడు స్టెప్స్ చేసుకోవడం చాలా అవసరం. అదే పని చేశాడు. ఆ దేశం అంతటా ఆహారం నెక్స్ట్ వచనం 48వ వచనం, ఎప్పుడైతే పంట సమృద్ధిగా పండడం ప్రారంభించిందో ఆ దేశం అంతటా ఉన్న ఆహారాన్ని, పంట ద్వారా వచ్చిన పంటను దేశం అంతటా సమకూర్చడం ప్రారంభించాడు. ఆయా పట్టణాల్లో దాన్ని నిలువ చేశాను. అంటే ఏ పట్టణంలో పండిన పంట ఆ పట్టణంలోనే నిలువ చేశాడు. ఎక్కడ పొలం ఉందో, ఎక్కడ పొలంలో ధాన్యం పండిందో ఆ పొలం దగ్గరే స్టోర్ హౌసెస్ కట్టి ధాన్యాన్ని స్టోర్ చేయడం ప్రారంభించాడు. హీ న్యూ వేర్ టు ఇన్వెస్ట్ అండ్ వాట్ టు ఇన్వెస్ట్. హీ వాజ్ ఇంటెన్షనల్ అబౌట్ దట్. తను దర్శనం ఒకటే కాదు కదా, ఆ దర్శనాన్ని నెరవేర్చాలి అంటే ఈ దినం ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? స్టోర్ హౌస్ కట్టాలి. ఏ ఊర్లో స్టోర్ హౌస్లో కావాలో, ఏ ఊర్లో పంట పండుతుందో ఆ ఊర్లలో స్టోర్ హౌస్లు కట్టాలి. ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో, ఏ పొలాల్లో పంట పండే అవకాశం ఉందో ఆ పొలాల దగ్గర స్టోర్ హౌస్లు కట్టాలి. స్టోర్ హౌస్లు కట్టడం అనేది పంట పండిన తర్వాత కాదు కదండి, ముందు చేయాలి ఆ పని. అలా పంట ప్రారంభం కాకముందే ఈ స్టోర్ హౌస్లు కట్టుంటాడు ఈయన. ఈ 7 సంవత్సరాల్లో ఏ పట్టణాల్లో తను స్ట్రాటజిక్గా స్టోర్ హౌస్లు కట్టాలో ఆ స్టోర్ హౌస్లు పంట చేతికి రాకముందే కట్టడం ప్రారంభించాలి, లేకపోతే అవ్వదు పని. వెన్ యు ఆర్ బిల్డింగ్ సంథింగ్ వితౌట్ యాక్చువల్లీ ఎనీ రిజల్ట్, పీపుల్ మే లాఫ్ ఎట్ అస్.
స్టోర్ హౌస్లు కట్టేటప్పుడు ఎవరికి ఈ విషయంలో క్లారిటీ ఉండుండకపోవచ్చు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫరూక్ ఉన్న కళ, ఫరూక్ సంబంధించినంత వరకు ఆ ప్యాలెస్లోనే ఉంది. ప్యాలెస్లో మాత్రమే ఫరూక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏం చేయబోతున్నాడు అన్న విషయం. దేశం అంతటా తెలియకపోవచ్చు కదా ఈ న్యూస్. సో ఈ స్టోర్ హౌసెస్ కట్టేటప్పుడు ఎందుకు కడుతున్నావు, ఇంత టైము ఇంత డబ్బు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అన్న వ్యక్తులు కూడా ఉండొచ్చు. అయినా టైం ఉంది కదా, 7 సంవత్సరాల తర్వాత కదా, ఇప్పుడే ఎందుకు చేస్తున్నావు అని డిస్కరేజ్ చేసిన వ్యక్తులు కూడా ఉండొచ్చు. దీని విషయంలో అడ్డుపడే అంత అధికారం మిగతా ఎవరికి లేకపోయినా కనీసం డిస్కరేజింగ్గా మాత్రం మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవసరమా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టడం, అవసరమా ఇంత పెద్ద ధాన్యగారాలు తయారు చేయడం అవసరం అంటావా, అంత పంట పండుద్దా, నిజంగానే పండుద్దా అని ఎన్ని మాటలని ఉంటారో, ఎంతమంది అని ఉంటారో. దర్శనాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఇంటెన్షనల్గా పనిచేసేటప్పుడు కొన్నిసార్లు మనకు కూడా డిస్కరేజింగ్గా మాటలు వినపడచ్చు, మనకే డిస్కరేజింగ్గా అనిపించచ్చు. ఇప్పుడు ఇంత ఇంత చేస్తున్నాము, ఒకవేళ జరుగుతుందో లేదో అన్న కొంచెం సంశయం కూడా ఉండొచ్చు మనకి. కానీ వీ నీడ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ టుడే ఇఫ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ టుమారో, ఇఫ్ వీ హ్యావ్ టు సీ ద రిజల్ట్ టుమారో. మనం రేపటి విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అని నమ్మటమే కాదు, నమ్మాము అన్న మన విశ్వాసాన్ని కార్యం ద్వారా ఈ దినం చూపించాల్సిందే, ఈ దినం చేయాల్సిందే, కన్సిస్టెంట్గా చేయాల్సిందే. ఏదో ఒకసారి కోసం కాదు, కన్సిస్టెంట్గా. ఒక ఆయన ఏమంటాడంటే, ప్రేయింగ్ వితౌట్ ప్లానింగ్ ఈజ్ అ వేస్ట్ ఆఫ్ టైం అంటాడు, వైల్ ప్లానింగ్ వితౌట్ ప్రేయింగ్ ఈజ్ అ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. రెండూ కావాల్సిందే, ప్రార్థన చేయాలి, చేసిన ప్రార్థన విషయంలో కార్యం చేయడం ప్రారంభించాలి. ఒట్టి ప్రార్థన చేసి ఏమి చేయకుండా ఉన్నా వేస్టే, అన్నీ చేస్తూ ప్రార్థన చేయకుండా ఉన్నా వేస్టే. రెండు చేయాల్సిందే. ఈ రెండు చేస్తేనే దర్శనం నెరవేర్చబడే అవకాశం ఉంటుంది మన జీవితంలో. అదే జరిగింది యోసేపు. అందుకనే ముందు నుంచే ఈ ధాన్యగానాలను కట్టడం ఎంత స్ట్రాటజిక్గా చేశాడంటే, ఇప్పుడు పంట చేతికి రాలేదు కానీ పంట వస్తుంది చేతికి. వచ్చినప్పుడు వచ్చిన పంట ఎంత వచ్చినా సరే నేను కలుగగలగాలి అంటే దానికి సైజులో నేను కట్టుకోవాలి. ఇప్పుడు అలానే కట్టాడు పౌలు. ఈ కాన్సెప్ట్ని కొరింథీయులకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. 2 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయం. మనం జనరల్గా దాన్ని గివింగ్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాం, కానీ అతను గివింగ్ గురించి చెప్తున్నా కూడా పౌలు ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ మాసిదోనియా సంఘం కొరింథీ సంఘానికి, యెరూషలేము సంఘానికి ఎలా తాము పేదరికంలో ఉన్నప్పటికీ తమ దగ్గరున్న కొద్ది దాన్నే పంచుకోవడానికి ఇష్టపడ్డారు. అలా పంచడం ఒక గొప్ప కృప, అలా ఇవ్వటం ఒక గొప్ప కృప. అలా ఇచ్చిన దాతృత్వం ఎలా ఫలిస్తుందో పౌలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు దాన్ని. ఆ కాన్సెప్ట్ అక్కడ 2 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు పౌలు? నువ్వు ఎంత ఎక్కువ విత్తితే అంత ఎక్కువ కోస్తావు, అంతే కదా. నువ్వు ఎంత ఎక్కువ విత్తితే అంత ఎక్కువ ఫలం భవిష్యత్తులో నీ చేతికి రాబోతుంది. ఇది కొరింథీయులకు నేర్పిస్తున్నాడు మాసిదోనియా సంఘం ద్వారా. ఇదే ప్రిన్సిపల్ అక్కడ అప్లై అయింది. ఆయన ఇప్పుడు విత్తుతున్నాడు, ప్లానింగ్ చేసుకుంటూ ఇప్పుడు కడుతున్నాడు. ఇప్పుడు కష్టంగానే అనిపించవచ్చు, ఇప్పుడు కొంచెం ఖర్చునే అనిపించవచ్చు, అరే నేను కడుతున్నాను ఖర్చు అనిపించవచ్చు. తను అనుకోకపోయినా వేరే వాళ్ళ ద్వారా అలాంటి మాటలు వినుంటాడు. కానీ నిరాశ పడకుండా కన్సిస్టెంట్గా తను చేయదలుచుకున్న పని చేశాడు. అందుకే వెన్ ద famine hit them, జోసెఫ్ వాజ్ రెడీ. ఇంకెవ్వరు రెడీ లేరు. ఐగుప్తు దేశం కూడా ఎందుకు రెడీగా ఉందంటే యోసేఫ్ వల్ల. ఆ కరువుని ఎదుర్కోగలిగే సామర్థ్యత, సమృద్ధి యోసేఫ్ చేతిలో మాత్రమే ఉంది. ఎందుకంటే ముందు ప్లాన్ చేసుకున్నాడు కనుక, 7 సంవత్సరాల ముందు ప్లాన్. అదే నా థర్డ్ ఆలోచన. మొదటిది ఏంటి? ప్రొఫెటిక్ ఇమాజినేషన్ అన్నాను, ప్రవచనాత్మకమైన దార్శనికత అన్నాను. రెండవది
ఇంటెన్షనల్గా ఈ దినం విత్తనం విత్తడం, రేపటి దినం గురించి ఈ దినం నుంచే విత్తనం విత్తడం ప్రారంభించడం, ఈ దినమే కష్టపడి కన్సిస్టెంట్గా పనిచేయడం. మూడోది, ఎంత టైం అయినా సరే ఓపిక్గా పనిచేయడం. సీజింగ్ టుమారో ఈజ్ అబౌట్ థింకింగ్ లాంగ్ టర్మ్. రేపటిని స్వాధీనపరచుకోవడం అంటే అది కేవలం మన గురించి కాదు. మనం అనుకున్న ఫలాన్ని మన జీవితకాలంలో చూడకపోయినా రాబోయే తరానికి ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న ఆలోచనతో పనిచేయడం. అలాంటి దార్శనికత కలిగిన నాయకులు చాలా తక్కువ మంది ఉంటారండి. అలాంటి మనస్తత్వం కలిగిన విశ్వాసులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఇవాళ చేసే పని రేపటికి నాకెంత లాభం, నాకు లాభం వస్తుందా లేదా అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ నేను ఇవాళ చేసే పని నాకు రేపటి లాభం నాకు లేకపోయినా రేపటి దినాన రాబోయే తరానికి ఇది లాభదాయకంగా ఉంటుందా లేదా, నా పరిచర్య లాభదాయకంగా ఉంటుందా లేదా అని ఆలోచించే నాయకులు చాలా అరుదుగా కనపడతారు మనకి. జోసెఫ్ ఈజ్ సంబడి హూస్ థింకింగ్ అబౌట్ ద జనరేషన్ అండ్ ద నేషన్ దట్ కమ్స్ ఆఫ్టర్ హిమ్. 53వ వచనంలో ఐగుప్తు దేశం ఐగుప్తు దేశం ముందు సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాలు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమని, కానీ ఐగుప్తు దేశం అంతటియు ఆహారం ఉండెను. There is food in Egypt because 7 years ago somebody thought about this and planned for it. కేవలం ఐగుప్తే కాదు, ఆ తర్వాత వచనాల్లో మనం చూసినప్పుడు కరువు ప్రతి దేశం అందు భారమైనందా సమస్త దేశస్థులు యోసేపు దగ్గరకు వచ్చి దాన్ని కొనుక్కోవడం ప్రారంభించారు. ఈవెన్చువలీ ఎవ్రీబడి స్టార్టెడ్ కమింగ్ టు జోసెఫ్. జోసెఫ్ బికేమ్ అ బ్లెస్సింగ్ టు నేషన్స్. Seizing tomorrow requires for us to think long term and think eternity. క్రైస్తవులుగా, విశ్వాసులుగా మన యాంగిల్లోంచి మాట్లాడాలంటే కేవలం రాబోయే తరమే కాదు, అసలు మనం నిత్యత్వాన్ని మనసులో పెట్టుకొని ఈ దినం మన కార్యాలు, పరిచర్య, మన విశ్వాస క్రియలు చేయడం ప్రారంభిస్తే we will see the results through our ministry and through our lives. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బైబిల్ నుంచి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం షూనమైట్ స్త్రీని చూస్తాం. ఒక ప్రవక్తల్లో ఉన్న స్త్రీ, ఒక ప్రవక్త యొక్క భార్య. ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి తన పరిస్థితి చెప్పుకొని ఆ దినం ఎలీషా విషయంలో ఆమె కొన్ని కార్యాలు చేసింది. తన ఇల్లు, షునేమీరాలనే ఇల్లు, స్త్రీ తన ఇంటిలో ఒక ప్లేస్ని ఎలీషా గురించి చిన్న గది కట్టించి అతని కొరకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేసి తన ఇంట్లో ఎలీషా ఏ సమయంలో ఎప్పుడు వచ్చినా సరే ఆ స్థలంలో రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాటు చేసి పెట్టింది. యాక్చువల్గా ఆమె పని చేయాల్సిన అవసరం లేదు. ఎలీషా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు ఎవరికి. కానీ దైవజనుడికి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఆమె తన ఇంట్లో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి పెట్టింది. తద్వారా మనం 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మనం అనుకోవచ్చు, ఎలీషా ఆ ఇంటిలో ఆతిథ్యం పొందుకోవడం ద్వారా తర్వాత కాలంలో ఆమె బిడ్డ చనిపోతే ఎలీషా బతికించాడు కనుక అది ఆ విధంగా ఆమెకి హెల్ప్ అయింది అని అనుకుంటాం మనం. అది సత్యం, అది వాస్తవమే. తన బిడ్డ చనిపోయినప్పుడు ఎలీషానే ఆ బిడ్డను బతికించాడు. ఆ విషయం మనందరికీ తెలుసు, ఆ సంఘటనలో చూడగలం మనం. కానీ కథ అక్కడితో ఆగలేదు. ఆమె దాతృత్వం, ఆమె ఈరోజు ఎలీషా విషయంలో విత్తిన విత్తనం తర్వాత ఎప్పుడో ఆమెకు అది ఫలాన్ని తీసుకొస్తానే ఉంది. 8వ అధ్యాయానికి వచ్చేసరికి 8వ అధ్యాయం ప్రారంభంలో మనం ఎలీషా
ఆమెతో చెప్పడం వింటాం, చూస్తాం. తను బ్రతికించిన బిడ్డ, ఆ తల్లి, షునేమీరాలకి ఆమ్, ఎలీషా ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంటే, యెహోవా క్షామకాలం రప్పించబోతున్నాడు ఈ దేశం మీదకి. 7 సంవత్సరాలు ఈ దేశంలో క్షామం ఉంటుంది, ఏముండదు. కనుక నువ్వు ఇక్కడ నుంచి నువ్వు నీ ఇంటి వారు ఇక్కడ నుంచి ఎక్కడ ఎక్కడైతే నీకు అనుకూలంగా క్షేమంగా ఉంటుందో ఆ స్థలానికి వెళ్ళిపోమంటే, ఆ స్త్రీ అక్కడ నుంచి లేచి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది తన బిడ్డలతో సహా, ఇంటినంతటిని ఆమ్, వదిలి. 7 సంవత్సరాల తర్వాత, క్షామం తర్వాత తిరిగి వచ్చింది ఆమె. ఎలీషా లేడు ఇప్పుడు, ఆమె తిరిగి వచ్చింది. ఆ, తిరిగి వచ్చి మోషే ధర్మశాస్త్ర ప్రకారం తమ ఆస్తులు ఏమి వదిలి వెళ్ళినా తిరిగి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అవి తిరిగి వారికి అప్పగిచ్చే రూల్ ధర్మశాస్త్ర ప్రకారం ఉంది కనుక తను రాజు దగ్గర మనవి చేసుకోవడానికని బయలుదేరి వెళ్తుంది. ఈమె బయలుదేరి రాజు దగ్గరికి వచ్చే టైంకి రాజు దగ్గర గెహజీ ఉన్నాడు, ఎలీషా దగ్గర పనిచేసిన గెహజీ. రాజుకి ఎలీషాకి మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతుంది. ఎలీషా గురించి, ఎలీషా చేసిన గొప్ప కార్యాల గురించి కొన్ని చెప్పు అని గెహజీని అప్పుడు ఆయన అడుగుతున్నాడు. ఈ తల్లి ఫిలిస్తీన్ దేశం నుంచి వెనక్కి తిరిగి వచ్చింది, రాజు దగ్గరికి ప్రయాణమే వస్తుంది. ఈ తల్లికి తెలియదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. ఈ ప్యాలెస్లో రాజు గెహజీ మాట్లాడుకుంటున్నారు. గెహజీ చెప్తున్నాడు ఎలీషా చేసిన కార్యాలు, ఏ విధంగా షూనేమీరాలని ఒక స్త్రీ తన ఇంటిలో ఒక గదిని ఏర్పాటు చేసింది. తద్వారా ఆయన ఎలీషా అక్కడికి తరచుగా రావడం ద్వారా ఆ కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదం వచ్చింది, ఆ బిడ్డ ఎలా బతికించబడ్డాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. కరెక్ట్గా గెహజీ చెప్తున్నప్పుడే ఈ తల్లి ఆ రాజు దగ్గర సన్నిధిలోకి ఎంటర్ అయింది. గెహజీ ఆమెను చూసి, ఇదిగో నేను ఇప్పటిదాకా మీతో చెప్తున్న స్త్రీ ఏమే అని అన్నాడు. ఆ మాట అనగానే రాజు అసలు ఆ సందర్భాన్ని గమనించండి మీరు. గాడ్, ద వే గాడ్ క్రియేటెడ్ ది ఎంటైర్ సిచ్యువేషన్ ఇన్ సచ్ అ వే, ఈ స్త్రీ, విధవరాలైన ఈ స్త్రీ 7 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే తన తన ఆస్తి తన దగ్గరికి తిరిగి అప్పగించబడాలంటే ఎంత కష్టపడాలామా. అలాంటిది అసలు ఒక రాజు దగ్గరికి, రాజు దగ్గర ఆమె మాట్లాడడం, రాజు ద్వారా కార్యం సాధించుకోవడం ఎంత కష్టమే అనుకుంటా ఉంటుంటుందో ఆమె. ఇప్పుడు ఏమవుతుందో, ఎలా ప్రూవ్ చేసుకోవాలో, ఏం చెప్పాలో రాజుకి, ఏం చేయాలో, ఇస్తాడో లేదో అని ఎన్ని ఆలోచనలతో వచ్చి ఉంటుందో ఆమె. ఎప్పుడో చేసిన ఒక చిన్న పని దాతృత్వంతో ఒక యూనో విత్తనం ఇంకా ఫలిస్తూనే ఉంది ఆమె జీవితంలో. దిస్ ఇస్ హౌ వి థింక్, దిస్ ఇస్ హౌ వి ఇన్వెస్ట్. వెన్ వి ఇన్వెస్ట్, వి నాట్ ఓన్లీ థింక్ ఫర్ టుమారో, వి ఆల్సో థింక్ ఫర్ ఇటర్నిటీ. అలాంటి దార్శనికులు దేవుడు చేసే గొప్ప కార్యాలలో పాలుభాగస్తులుగా ఉంటారు. Seizing tomorrow begins by thinking long term, not just tomorrow, but long term. And that helps us um, to, to see how God can help us to seize tomorrows in our hands. ఎంత కష్టమైన, కష్టతరమైన స్థలాలైనా, కష్టతరమైన దేశమైనా, ప్రజలైనా, మన దృష్టిలో అది కష్టమై ఉండొచ్చు, అవుతుందో లేదో అన్న ఆలోచన మనలో ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం, మనం ఆయన నమ్మినప్పుడు, ఆయన మీద విశ్వాసాన్ని పెట్టినప్పుడు, ఆయన ఇచ్చిన దర్శనాన్ని పొందుకొని ఆ దర్శన అనుగుణంగా మనం ముందుకు సాగడానికి ఇష్టం చూపించినప్పుడు, అసాధ్యాలు ఎలా సాధ్యపరచుకోవచ్చో, రేపటిని ఎలా స్వాధీనపరచుకోవచ్చో దేవుడు మనకి చూపిస్తాడు. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఈ లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్, విత్తడం, పంట కోయడం, అదే ప్రిన్సిపల్ని నేను కొంచెం డిఫరెంట్గా చెప్పాను ఇవాళ మీకు, అంతే, అందుకంటే ఏం లేదు. ఈ ప్రిన్సిపల్ ఇటర్నల్ ప్రిన్సిపల్ అండి, నిత్యమైన సూత్రం ఇది. ఇది మనం కేవలం మనం ఇచ్చే కానుకల విషయంలోనే కాదు ఇది. ఈ సూత్రం
మనం చేసే ప్రతి పనిలో, మన దర్శన విషయంలో, మనం వేసే ప్రతి అడుగులో, మనం విశ్వాసంతో మనం చూపించే ప్రతి ఆమ్, ఆమ్, చేసే ప్రతి పనిలో ఇది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు మనం ఏం విత్తుతామో ఖచ్చితంగా దాన్ని కోస్తాం, దానికంటే ఎక్కువ కోస్తాం రేపు. యాపిల్ సీడ్స్ విత్తితే యాపిల్ పంటే వస్తుంది కదండి. ఇఫ్ యు ప్లాంట్ నథింగ్, ఈ దినం ఏమి విత్తకపోతే రేపు మనకి ఏమి రాదు. ఇట్స్ ఎ సింపుల్ థింగ్, రైట్? ఇఫ్ యూ ప్లాంట్ నథింగ్ వీ విల్ రిసీవ్ నథింగ్. కానీ వర్స్ట్ ఏంటో తెలుసా అండి? విత్తకపోతే, పొలాల్లో మనం విత్తనం విత్తకపోతే ఏమవుతుందంటే, మనం అనుకున్న పంట మన చేతికి రావడం అనేది అది ఎట్లాగూ జరగదు, ఎందుకంటే మనం విత్తలేదు కనుక. వర్స్ట్ ఏంటంటే, ఏ పొలంలో మనం విత్తాలో ఆ పొలంలో మనం విత్తలేదు కనుక అక్కడ ముళ్ళ పొదలు వచ్చే అవకాశం ఉంది. యూ మే ఎండ్ అప్ రిసీవింగ్ వీడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హార్వెస్ట్. సో విశ్వాసంతో మనం అడుగు వేస్తూ ముందుకు సాగుతూ, దేవుడు మనకిచ్చిన దర్శనం విషయంలో ధైర్యంతో ఆయన స్వరాన్ని ఆలకిస్తూ వింటూ, ప్రార్థనతో ఒక ప్రవచనాత్మకమైన దార్శనికతను పొందుకొని యోసేపులా స్టెప్స్ వేస్తూ మనం మన జీవితంలో దేవుడు కార్యాలు చేయడం చూడటమే కాకుండా మన ద్వారా భవిష్యత్ తరాలు, మన ద్వారా ఇతర దేశాలు, ఇతర జాతులు కూడా ఆశీర్వదింపబడే స్థితిలోకి మనం వెళ్ళాలి అని నేను ప్రార్థిస్తున్నాను. ఇది కేవలం నాయకత్వం విషయంలోనే కదండి, మన విశ్వాస విషయంలో కూడా ఇదే ప్రిన్సిపల్. మన కుటుంబ కుటుంబ పరిస్థితుల్లో కూడా ఈ ప్రిన్సిపల్ మనకు పనిచేసే ప్రిన్సిపల్. వీ నీడ్ టు ఇన్వెస్ట్ టుడే ఇన్ ఆర్డర్ టు సీ ఎ బెటర్ టుమారో. రేపు గొప్ప దినం కావాలన్నా, రేపటి దినాన్ని మనం స్వాధీనం చేసుకోవాలన్నా, ఈరోజు ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా అడుగులు వేస్తూ, విశ్వాసంతో అడుగులు వేస్తూ విత్తనాలు విత్తడం అవసరం. అప్పుడే మనం దైవికమైన భవిష్యత్తును పొందుకోగలం. అలాంటి భవిష్యత్ దేవుడు మనందరికీ అనుగ్రహించి గొప్ప కార్యాలు మన జీవితాల ద్వారా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం ఈ విధంగా కూడుకొని నీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. యోసేపు యొక్క దూరదృష్టి, ప్రవచనాత్మకమైన దృష్టి, ఆలోచన, ఈ ఈ విషయాల్లో నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ దినం నీ స్వరం విని దేవుడు నాతో మాట్లాడాడు అని ఆ మాటను స్వీకరించిన ప్రతి వ్యక్తిని బట్టి, నాయకుడిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేము కూడా అలా ప్రభా ఒక దార్శనికతను డెవలప్ చేసుకొని విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తూ ఇంటెన్షనల్గా, ఓపిక్గా ప్రభా, కొన్నిసార్లు ఆ రిజల్ట్ మేము చూడలేకపోయినా మా ద్వారా మేము చేసే పనుల ద్వారా భవిష్యత్ తరం ఆశీర్వదింపబడాలి, రాబోయే తరం, రాబోయే జనాంగం ఆశీర్వదింపబడాలి అన్న ఆలోచనతో మేము ముందుకు సాగగలిగినట్లు మాకు సహాయం చేయండి. అలాంటి వినయాన్ని, హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అడయ్య గారు, ఆదికాండం 41 అధ్యాయం ద్వారా అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన పాస్టర్ చైతన్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. రేపటి దినాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఈ రోజు యేసేపు చేసిన పనుల ద్వారా చక్కని వర్తమానాన్ని అందించారు. అవసరాన్ని మనం చూడటం ద్వారా మాత్రమే ప్రార్థన చేయగలం. చూచుట ద్వారా దేవుడు మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. 7 సంవత్సరాలు ముందుగానే ధాన్యాగారాలు నిర్మించినందువలన ఏ పట్టణం చుట్టూ ఉండు పొలం యొక్క ధాన్యాన్ని ఆ పట్టణమే
ఆ పట్టణంలోనే నిలువ చేసే అవకాశం లభించింది. రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా యోసేపు ధాన్యాన్ని నిలువ చేసినందువలన సమస్త దేశస్తులు కూడా ధాన్యం కొనేదానికి యోసేపు వద్దకు రావాల్సి వచ్చింది. విశ్వాస విషయంలో కూడా మనము విత్తవలసిన సమయంలో విత్తనం వేయకపోతే ఆ పొలంలో అనగా మన హృదయం అనే పొలంలో ముండ్ల పొదలు పెరిగే అవకాశం ఉంది. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభు, ఉదయకాల సమయంలో ప్రభు నీ దాసులు చైతన్య గారి ద్వారా ప్రభు యోసేపు జీవితంలో ప్రభు ఆ ప్రాఫిటిక్ విజన్ ప్రభు మేము వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. చాలాసార్లు ప్రభు దాన్ని అధ్యయనం చేశాం కానీ తండ్రి, ఒక నూతన కోణంలో నూతన దృక్కోణంలో ప్రభు ఈ ఉదయకాల సమయంలో దాన్ని ప్రభు అర్థం చేసుకుని మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభు ప్రేయర్ వాక్ అని సెలవిచ్చిన రీతిగా ప్రభా పాజిటివ్ విజన్లో ప్రభా ప్రాంతాలను ప్రభా దర్శించడానికి, ప్రాంతంలో అవసరాలు ప్రభా ఏ పొలం ఏ విధంగా పండుతుందో అంచనా వేయడానికి, అంతేకాకుండా ప్రభా అయ్యా ప్రభా తండ్రి పంట పండినప్పుడు కాదు కానీ ముందే ప్రభా తండ్రి యొక్క దేవతను ప్రభా ధాన్యగారాలు కట్టడానికి ప్రభా యోసేపుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. అందుని బట్టి ప్రభా కేవలం కానాను అదేవిధంగా దేవతను ప్రభా ఐగుప్తు దేశాలు మాత్రం కాకుండా చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ప్రభా అయ్యా తండ్రి ప్రభా యొక్క ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రభా తండ్రి ముందుకు సాగడానికి ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయండి. అదేవిధంగా ప్రభా ప్రాఫిటిక్ విజన్ కలిగిన వారుగా చేయండి. భవిష్యత్తు తరాల కోసం ప్రభా ఆలోచించేవారుగా చేయండి. అయ్యా ప్రభా రాబోతున్న తరాలకు ఫలం కావాలంటే ప్రభా ఇప్పుడే విత్తనాలు నాటడానికి ప్రభా మాకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. అయ్యా రాబోతున్న భవిష్యత్ తరాల ప్రభా తండ్రి బాధ్యత మా మీదే ఉందయ్యా ప్రభా. ఆ తరాలను ప్రభా కట్టడానికి ఇప్పుడే పనిని ప్రారంభించేవారుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. నీ దాసులకు ఇచ్చిన దేవతను ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి వాక్య ఆసక్తిని బట్టి ప్రార్థన వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ఆయన సేవను కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. విధంగా శ్రేష్టమైన వాక్యం వినడానికి తండ్రి ఈ ప్లాట్ఫామ్ మాకు ఇచ్చిన ప్రభా రత్నాకరణ్ గారిని వారి కుటుంబాలు దీవించండి. సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ని, ప్రసిద్ధ సిస్టర్ని, తేజ ప్రొడ్యూసర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తున్న కోర్టు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ఇచ్చి ప్రార్థన చేసిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఎవరైతే అవసరాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రత్యేకంగా దాతను ప్రభా నిన్న దినాన్ని ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ఇచ్చిన ప్రభా అయ్యా తండ్రి నూతన జన్మదినాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డకు తండ్రి ఆరోగ్యంతో కొన్ని ఆశ దయచేయమని, మంచి ఆరోగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను. మినిస్ట్రీని కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఆశ్చర్య గారిని జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా రమణామేగర్ గారిని, అదేవిధంగా ప్రభా కాట్నాయక్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కిరణ్ గారిని, జీవానంద్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి అంటే ఇంకెవరైతే అవసరాల్లో అక్కర్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని ప్రత్యేకంగా ప్రభు విన్న వాక్యం తండ్రి మా జీవితాల్లో ఫలించలాగిన మేము ప్రభు నెమరు వేసుకొని ప్రభు ఇంకా ముందుకు సాగడానికి సరి చేసుకోవడానికి మేము కూడా మా యొక్క సంఘాల పట్ల, మా కుటుంబాల పట్ల ప్రభావితంగా ప్రభు భారతదేశం పట్ల మీరు దర్శనాలు కలిగి ముందుకు సాగే భాగ్యం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుంటాం. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక ముందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం అనేది మీకు దయచేయము. మరణం క్షమించిన ప్రకారం మనం క్షమించము. మమ్మల్ని శోధనలో తెక్క కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవు విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధంత నేను సహవాసం అని చెప్పిన చైతన్య గారికి, వారి కుటుంబాలకి, పాల్గొన్న బిడ్డలకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామి రవికుమారయ్య గారికి, అలాగే వర్తమానికులు పాస్టర్ చైతన్య గారికి, మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ఈ దినమున ఈవినింగ్ 8:30కి జరగబోయే ఏఎల్ వర్చువల్ అకాడమీ ఆన్లైన్ బైబుల్ క్లాస్ కి ఆసక్తి కలిగిన వారందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.